సెకండ్ టైం టీఆర్ఎస్ పాలనట్లుగా. టీఆర్ఎస్ గురించి అడగకండి, నేను చెప్పి 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 అలసిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చెప్పుకుంటే పొలిటికలీ కొట్లాట తక్కువ చేసి పాలన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఐ థింక్ రాజకీయ వ్యవస్థలతో ప్రతిసారి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అంటే అంత మాత్రం అని ఉందండి, ఇక్కడ ఏమీ లేదు కదా. ప్రజల్లో ఎక్కువ న్యాయ వ్యవస్థలో లోపాల గురించి చర్చ జరుగుతుంది మేడం. జడ్జిల మీద ఆరోపణలు చేసి, అంటే రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే అదంతా జరుగుతుంది మేడం. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను మళ్ళీ ఏమైనా మనం సరిదిద్దుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయిందని మనం అనుకోవాలా? సిచ్యువేషన్ ఎప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ. అంటే మన judiciary and the entire profession is influenced by the society and what's happening there. అక్కడ చూస్తే మినిస్టర్ డైరెక్ట్గా కోర్టు మీద విమర్శలు చేస్తున్నారు, లేకపోతే మినిస్టర్ డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. కోర్టులు క్రిటిసైజ్ చేయరు అసలు. అంటే మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వచ్చింది. జడ్జెస్ అక్కడ ధిక్కరణకి తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, లేకపోతే మాకు చాలా పని ఉంది, మాకు ఇవన్నిటితో మాకు ఒరిగేదేం లేదు అని అనుకుంటే వాళ్ళు తీసుకోరు. ఇట్స్ అప్ టు దెమ్. అంటే టీజీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు రాజకీయాల నుంచి మాట్లాడటం కానీ, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవటం కానీ మీరు చేయలేదు. రాజకీయాల మీద విరక్తి కలిగిందా, లేకపోతే మళ్ళీ గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు? యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తానా రానా అనేది ఐ కాంట్ ప్రెడిక్ట్ అబౌట్ ద ఫ్యూచర్. 18 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వాదించినట్లు కానీ, లేకపోతే రాలేదు అంటే మీ దగ్గరికి కేసులు రావట్లేదా, లేకపోతే మీరే కేసులు తీసుకోవట్లేదు అలాంటివి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ద సేమ్. మీడియా దాని గురించి రాయడం లేదు అంతే. అంటే మన ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీద పార్టీ ఉండేది. ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీద మీడియా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళని హత్కనివ్వడం లేదు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందల మల్లన్న సాగర్ ఇష్యూ కానీ మేడం, నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఇష్యూ కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేక కేసు అంటే రచనారెడ్డి గారి దగ్గరే ఉండేది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే ఆ కేసులు మీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే మీరు తీసుకోవట్లేదా? ఎందుకనో రచనారెడ్డి గారి పేరు తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక కేసులు వినపడట్లేదు. ప్లస్ ఈ కోవిడ్ టైంలోనైతే అంటే లిటరలీ 6 months నుంచి అయితే మొత్తం ఇష్టారాజ్యం అయిపోయింది. టీజీఎస్ నుంచి బయటకు వచ్చారు మేడం. అంటే మీరు అంటే ఆ 6 months 8 months మీ మీద 6-8 months అనకండి సార్, ఇట్ ఈస్ 1.5 months. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈవెన్ కోదండరామ్ గారు కానీ వాళ్ళతోనే ఎమోషనల్గా ట్రావెల్, ఎందుకంటే వీళ్ళందరం కలిసి కొట్లాడాలనే ఒక కేసెస్ పరంగా. ఎస్ మేడం. ఆ 2 years తెలుసుకోకుండా అట్లా బయటికి వచ్చారు కదా, అట్లా ఎందుకు జరిగింది? అంటే మీకు అభిప్రాయ భేదాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? నా అభిప్రాయంలో అకార్డింగ్ టు మీ కరెక్ట్గా వెళ్ళడం లేదు అని అన్నప్పుడు నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఎనీమోర్. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పటికీ అదే ఒపీనియన్ మీద ఉన్నారు. మీకు టికెట్ రానందుకే బయటకు వచ్చారని ఎలిగేషన్స్ చేశారు చాలామంది. వ్యక్తుల చేతిలో ఉన్నాయి కదా పార్టీలు ఇప్పుడే. ఏ పాలిటిషియన్ పార్టీ కోసం పనిచేయడు. ఎవ్రీ పాలిటిషియన్ వర్క్స్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. పార్టీ ఈజ్ జస్ట్ అ ఫ్రంట్, ఏదో ఒక అంబ్రెల్లా, అంటే గొడుగు లాంటిది. చట్టసభల్లోకి వెళ్ళాలని ఆలోచన అయితే ఇప్పుడు వరకు మీకు లేదు. చట్టసభల్లోకి వెళ్తే ఎలాగండి? భయపడరు అందరూ, పారిపోరు అక్కడి నుంచి. నమస్తే, నేను మీ ఆర్కే 8 క్లిక్ మీడియా. ప్రముఖ న్యాయవాది ఫైర్ బ్రాండ్ రచనారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం ఆమెతో మాట్లాడదాం. నమస్తే రచనారెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ డూయింగ్ వెల్. హీరో కూడా బాగున్నాం. సేఫ్ అండ్ సౌండ్. బాగున్నాం మేడం, చాలా బాగున్నాం. చెప్పండి. ఈ కరోనా పరిస్థితులు వచ్చినాయి, కోర్టులు బంద్ అయినాయి కొన్ని రోజులు కోర్టులు పాక్షికంగా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. అయితే ఈ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఊహించటం కానీ, లేకపోతే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మిమ్మల్ని ఎట్లా మలుచుకున్నారు? అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా మంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితిని కరోనా సృష్టించింది. అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఎట్లా, అంటే మీలో ఏమైనా మానసికంగా మార్పులు కానీ, లేకపోతే మీరు ఎట్లా సన్నద్ధమయ్యారు కరోనా సిచ్యువేషన్లో మొత్తం అన్నట్లు? నేను అంటే లిటిగేషనే ఎక్కువ చేస్తాను కాబట్టి ఎప్పుడు వర్చువల్ కోర్ట్స్ అనేవి ఒకటి వస్తాయి. ఆ వర్చువల్ కోర్ట్స్ అంటే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ వర్చువల్ కోర్ట్స్ మాకు అలవాటు కూడా అవుతాయని ఎప్పుడు ఊహించలేను, అనుకోలేను. ఎందుకంటే లిటిగేషన్ అండ్
బీయింగ్ అ ప్రాక్టీసింగ్ లాయర్ మేము ఎప్పుడు అసలు ఇంట్లో నుంచే పని చేస్తాము అని ఎప్పుడు ఊహించము, అనుకోము కూడా. సో అటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఐ మీన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వీ వర్ ఏబుల్ టు ఫ్లెక్సిబుల్లీ మౌల్డ్ అవర్ సెల్వ్స్ అండ్ చేయాలి కూడా, ఎందుకంటే బయటకు వెళ్ళడానికి వీలు లేదు. కానీ పని కూడా ఇంపార్టెంటే. అండ్ కేసెస్ అంటే కరోనా వచ్చిందని చెప్పేసి కొన్ని అర్జెంట్ కేసెస్ అయితే అంటే అవుట్కమ్స్ ప్లస్ అర్జెన్సీ అయితే అవి తప్పనిసరిగా చేయాల్సిందే. సో వీ వర్ ఏబుల్ టు మౌల్డ్ అవర్ సెల్వ్స్ అండ్ బికమ్ ఫ్లెక్సిబుల్. వర్చువల్ కోర్ట్స్ అలవాటు అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను అంత అంటే లైక్ మా అడ్వకసీ గేర్ అంటాం, అంటే ఇక రోబ్స్ అండ్ ఆల్ అదంతా ఇది చేసుకొని ఆఫీస్లో నుంచే ఆర్గ్యూ లేకపోతే రిప్రజెంటేషన్ చేస్తాను అనుకోలేదు. బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇప్పుడు. కొంచెం ఇప్పుడు ఫ్రీ టైం కూడా దొరికినట్లుంది మేడం. ఫ్రీ టైమ్ అంటే ఇంట్లో ఉంటున్నాను, ఇంట్లో ఇల్లు ఆఫీస్ అన్నట్టు. సో అది నేను ఎప్పుడు ఊహించలేను. ఐ మీన్ ఇన్ మై లైఫ్ ఐ హవ్ నెవర్ బిన్ ఫ్రీ అన్నట్టయితే నాకు ఎప్పుడు ఒక స్పెసిఫిక్ కొంచెం ఒక 1 వీకో లేకపోతే 2 వీక్స్ అన్నట్టు కూడా ఎప్పుడు నాకు లేకుండే. 6 months అయిపోయింది మేడం. 6 months, ఎస్. సో ఇప్పుడు ఫ్రీగా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువైంది. అంటే లైక్ వర్కింగ్ అవర్స్ అయినా ఫ్యామిలీతో స్పెండ్ చేసుడు, టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్, ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఒక విధంగా మీ సైడ్ నుంచి మీకు బెనిఫిట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఓన్లీ అడ్వకేట్ సైడ్ నుంచి మాట్లాడారు మేడం. ఇంకొక అదర్ సైడ్ ఏంటంటే కొన్ని రోజులు మొత్తానికే 2 months వరకు కోర్ట్స్ మొత్తాన్ని బంద్ చేశారు. ఇప్పుడు కూడా పార్షియల్ నడుస్తున్నాయి. కానీ అట్లా న్యాయ వ్యవస్థ అట్లా బంద్ చేయటం కానీ అట్లా పార్షియల్ నడవటం కరెక్ట్ కాదు ఈ డెమోక్రసీకి. అట్లా ఎటువంటి పరిస్థితుల్లో అయినా న్యాయ వ్యవస్థ ఫుల్లీ ఆపరేట్ అవ్వాలి అని అంటున్నారు, చాలామంది అంటున్నారు. అది కూడా చాలామంది అభిప్రాయం వాస్తవానికి ఉంది. దాన్ని మనం ఎలా చూడొచ్చు మేడం? న్యాయ వ్యవస్థ అనేది ఒక చోటు నుంచే జరిగేది కాదండి. అంటే ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, అంటే ఫిజికల్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే 2 months మొత్తానికే జరగలేదు మేడం. 2 months లో కూడా మొత్తానికి అంటే మేడం ఆల్మోస్ట్ 80% యాక్టివిటీస్ అర్జెంట్. అంటే మార్చ్ నుంచి కూడా నాకు గుర్తున్నంత వరకు కంప్లీట్ స్టాపేజ్ ఎప్పుడు లేకుండే. స్టార్టింగ్లో ఎక్స్ట్రీమ్లీ అర్జెంట్ కేసెస్ తీసుకున్నారు, దాని తర్వాత కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యారు, దాని తర్వాత రెగ్యులర్గా అన్నీ తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో కంప్లీట్ స్టాపేజ్ అన్నట్టు ఎప్పుడు లేకుండే. సో నేను మీ క్వశ్చన్ అక్కడి నుంచే వస్తున్నాను. డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్, న్యాయ వ్యవస్థ అనేది ఒక చోటుకే పరిమితం కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద జస్టిస్ ఇట్ సెల్ఫ్, ద డిస్పెన్సేషన్. ఒకవేళ అది మనకు జస్ట్గా అనిపించి తీర్పులైనా లేకపోతే దాన్ని ఒక ఇష్యూతోని న్యాయ వ్యవస్థ డీల్ చేసే తీరైనా మనకు అది జస్ట్ కరెక్ట్, సరే కొద్దో గొప్ప లాభం కలిగింది అని అనిపిస్తే ఇట్ ఈస్ జస్టిస్. అది ఫిజికల్ అయినా వర్చువల్ అయినా. మీరు చెప్పేది అంటే మేడం గవర్నమెంట్ సైడ్ నుంచి కేసెస్ కానీ లేకపోతే ఇంకో కొంచెం మొత్తం ఆ కేసెస్ గురించి అంటే పై లెవెల్ కేసెస్ గురించి చెప్తున్నారు. కానీ పబ్లిక్కి లో లెవెల్ కేసెస్ ఉంటాయి కదా మేడం, పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి ఆ కేసెస్ విషయంలో అయితే నష్టం జరుగుతుంది కదా మేడం? ఐ వుడ్ సే సివిల్ అంటే ప్రైవేట్ కేసెస్, సివిల్ కోర్ట్స్ అవి అంటే లైక్ కొంచెం పరంగా సో ఆ విషయంలో అంటే ప్రొఫెషన్కే కొంచెం అంటే ప్రాబ్లమాటిక్ అయితే తప్పనిసరిగా అయింది. కానీ అందరూ కూడా అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను, అడ్వకేట్స్ అయినా. అండ్ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ అక్కడ కొంచెం ఐ వుడ్ సే అంటే ఒక పాజ్ వచ్చింది, ఒక కామా వచ్చింది. ఫుల్ స్టాప్ కాలేదు కానీ కామాన్ అయితే వచ్చింది. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ అసలు మన లైఫ్ టైంలో కూడా ఎవరు వస్తాయని అనుకోలేము. సో యూ హ్యావ్ టు స్టెప్ అప్ టు ఇట్.
ఈ యొక్క అంటే 2-3 ఇయర్స్ నుంచి కూడా మేడం అంటే ప్రజల్లో ఎక్కువ న్యాయ వ్యవస్థలో లోపాల గురించి చర్చ జరుగుతుంది మేడం. అంటే రీసెంట్గా కూడా ఈ కోర్టు ధిక్కరణ కేసు ప్రశాంత్ భూషణ్ కానీ, లేకపోతే జడ్జిలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళటం కానీ, డైరెక్ట్ జడ్జిల మీద ఆరోపణలు చేసి అంటే రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే అదంతా జరుగుతుంది మేడం. అంటే న్యాయ వ్యవస్థని ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అంటే దాన్ని మళ్ళీ ఏదైనా చేయాలి అని అంటే దాన్ని మనం సరి చేసుకోవాలనే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏమైనా వచ్చినాయి అంటారా? అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను మళ్ళీ ఏమైనా మనం సరిదిద్దుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయిందని మనం అనుకోవాలా? ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ అంటే మన సోషల్ మీడియానే కాదు, బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. మీడియా ప్రజలు ఒక ఇష్యూ గురించి తెలుసుకోవడం చాలా ఇట్స్ అ బ్రేక్ నెక్ స్పీడ్ అన్నమాట. సో ఇష్యూస్ ఎప్పుడైనా ఉండే, కానీ ట్రాన్స్పరెన్సీ, ద డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, ద డిమాండ్ టు నో ద రీజన్స్ బిహైండ్ వై డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ ఈజ్ నాట్ ద వే ఇట్ ఆట్ టు బీ, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు జడ్జిలు ప్రత్యక్ష రాజకీయాలు, జుడిషియరీ ఆర్ టూ డిఫరెంట్ పిల్లర్స్. they are never going to be one, but fortunately or unfortunately, judiciary judges are human beings. Judiciary and the entire profession is influenced by the society and what's happening there. పొలిటికలీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను నెగటివ్ పాజిటివ్ అట్లా అంటలేను. అంటే ఒక ఇష్యూ గురించి మనం ఒక కంక్లూజన్కి వస్తాం ఇండివిజువల్లీ. అంటే నా కంక్లూజన్, మీ కంక్లూజన్ వేరే ఉంటుండొచ్చు. సో దట్ always has an influence on when you're even emulating yourself or dispensing justice as a judge. సో ప్రశాంత్ 3 years నుంచే కాదు, కొంచెం అంటే ఐ వుడ్ సే ఫ్రమ్ 10 years onwards మీరు చెప్పినట్లు సోషల్ మీడియా రీచ్ ఎంత ఎట్లా ఎక్కువైతుందో అట్లా ప్రజలకు అన్ని ఆస్పెక్ట్స్ మీద అవగాహన అంత కలుగుతుంది. లేకపోతే లాస్ట్ అంటే 10 years కింద, 30 years బ్యాక్ ఆర్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 25 years మనము పాలిటిక్స్ గురించి మాట్లాడాము, పొలిటీషియన్స్, ఇష్యూస్, యునో స్కామ్స్ ఆర్ కాంట్రవర్సీస్ వీటి గురించి మాట్లాడాం. కానీ అసలు జుడిషియరీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? జుడిషియరీ వాజ్ ఆల్వేస్ క్లోక్డ్ ఇన్ అ కైండ్ ఆఫ్ సీక్రసీ అంటే నేను తప్పుగా అనడం లేదు. జుడిషియరీ మీద ఎక్కువ అటెన్షన్ ఎప్పుడూ లేకుండే, ఇంత మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద ఉండే అటెన్షన్ ఎప్పుడు లేకుండే. సో అందుకోసం మనకి ఇది కొత్తగా అనిపిస్తుంది. అంటే మీరు చెప్పినట్లు ఇంకొక పాయింట్, అంటే కొంతకాలం ముందు కోర్ట్ మీన్స్ కోర్ట్ మేడం, ఈవెన్ పేర్లు కూడా తెలియదు, జడ్జ్ అంటే బెంచ్ మీన్స్ బెంచ్ మేడం. మీరు నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని అప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని పబ్లిక్ తెలిసింది. అప్పుడు ఏంటంటే ఒక న్యాయమూర్తి అంటే అంటే మనిషి కాదు, అంటే ఒక ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అతని మీద ఏ సొసైటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండవు అనుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు జడ్జిలు కూడా ఉంటాయి అని ఒక సమాజంలో చర్చ జరుగుతుంది అనేది మా పాయింట్ మేడం. అబ్సల్యూట్లీ. నేను ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను అదే అంటున్నా, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అటువంటి ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నానంటే జస్ట్ యాజ్ కామన్ పీపుల్, జడ్జెస్ ఆర్ జ్యుడిషియరీ ఆల్సో హ్యాస్ ఒపీనియన్స్. సొసైటీలో ఏం జరుగుతుందో, బీట్ పాలిటిక్స్ ఆర్ జనరల్ సొసైటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అవన్నిటి మీద జడ్జెస్కి కూడా ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. సో దట్ ఒపీనియన్ ఆల్వేస్, ఐ మీన్ ఇన్ సమ్ వేస్ ఇట్ సీప్స్ ఇన్ టు దేర్ వ్యూ పాయింట్ వెన్ దే లుక్ ఎట్ సంథింగ్. సో నేను ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరో చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి కన్నా ఒపీనియన్ అందరికి ఉంటుంది, జడ్జెస్కి కూడా ఉంటుంది. అది ఒక ఇష్యూ మీద ఆపరేట్ అవుతుంది అని అంటున్నాను నేను. అదే రంజన్ గొగోయ్ గారిని రాజ్యసభకు నామినేట్ చేయటం, అంటే నామినేట్ చేసే అంటే బీజేపీ నామినేట్ చేసింది, అంటే అంత ముందల ఆయన గవర్నమెంట్కి ఏమన్నా అట్లా ఆ కేసెస్లో ఏమన్నా హెల్ప్ చేయబట్టే అలిగేషన్స్ అయితే ఉన్నాయి, ఆపోజిషన్ అంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ ఇట్లా అవుట్ రైట్ పొలిటికల్ పొజిషన్స్ తీసుకునడం చాలా తక్కువ, అరుదు అండ్ ప్రాబబ్లీ నెవర్ ఆల్సో. సో అంటే నాకు
ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్. సో దాని గురించి అలిగేషన్స్, రీజన్స్, కౌంటర్ అక్యూజేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎస్, అంటే డైరెక్ట్గా మన జడ్జిల మీద ఇప్పుడు అంటే మొన్న ప్రశాంత్ భూషణ్ కేసు అయితే చిన్నదే మేడం. అంటే ఆయన అంటే టెక్నికల్గా సెన్సిబుల్ కామెంటే చేశారు. యాక్చువల్లీ మాకు అనిపించింది సెన్సిబుల్ కామెంటే అనిపించింది, ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ కూడా అనిపించింది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మీరు అమరావతి హైకోర్టులో కూడా చేస్తున్నట్లున్నారు మేడం కేసులు. డైరెక్ట్ మీరు అక్కడ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ చూస్తే మినిస్టర్ డైరెక్ట్గా కోర్టు మీద విమర్శలు చేస్తున్నారు, లేకపోతే మినిస్టర్ డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. కోర్టులు క్రిటిసైజ్ చేయరు, అసలు కోర్ట్స్ని క్రిటిసైజ్ చేస్తాం, న్యాయమూర్తులకి కులాన్ని కూడా అంటించడం జరుగుతుంది. అంటే మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వచ్చింది, ఏది అది సెన్సిబుల్ కామెంటు. దెన్ ఇట్లా డైరెక్ట్ చేసిన ఎటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏది కేసులు పెట్టలేదు, ఎవరు అంటే పెట్టాలి అన్నట్లు చేశారు ఒక మూమెంట్, కానీ అదైతే సీరియస్గా తీసుకోలేదు మేడం. అంటే ఒక్కొక్క కేసుని ఒక్కొక్క విధంగా చూడటం, అంటే కంటెంట్ ఆఫ్ కోర్టును కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెఫినేషన్ ఇవ్వటం, దాన్ని ఎట్లా చూడొచ్చు మేడం? అంటే ఒక్కొక్క దగ్గర ఒక డెఫినేషన్ ఇస్తున్నాయి మేడం కంటెంట్ ఆఫ్ కోర్ట్. ఇవన్నీ సుమోటో కంటెంప్ట్లు, ఎవరు అక్కడ వెళ్ళి కంటెంప్ట్లు ఫైల్ చేయం. మేము మా కేసులల్లో ఆర్డర్స్ వచ్చి ఆర్డర్స్ని గవర్నమెంట్ ధిక్కరిస్తే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్లయింట్ తరఫున ఫైల్ చేస్తాము. అది క్లయింట్ ఫైల్ చేసే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇవన్నీ సుమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. ఒక జడ్జి ధిక్కరణగా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. అమరావతిలో ఏం జరుగుతుందో అది అందరికీ తెలుసు. సో జడ్జెస్ అక్కడ ధిక్కరణకి తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, లేకపోతే మాకు చాలా పని ఉంది, మాకు ఇవన్నిటితో మాకు ఒరిగేదేం లేదు అని అనుకుంటే వాళ్ళు తీసుకోరు. ఇట్స్ అప్ టు దెమ్. సుమోటో అంటే జడ్జి తీసుకోవాలనుకుంటే తీసుకుంటాడు, లేకుంటే డిపెండ్స్. అంటే ఒక్కొక్క దగ్గర ఇట్ డిపెండ్స్. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. దెర్ ఇస్ నో ఆబ్జెక్టివిటీ అబౌట్ ఇట్. సో నాకు చాలా పని ఉంది, ఇటువంటి పట్టించుకోను, ప్లస్ అదేంటి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మై టైం అనుకుంటే దే వోంట్. అన్ని అంటే ఇండియాలో అన్ని వ్యవస్థలో ఉన్నట్టు క్యాస్ట్ డిస్క్రిమినేషను, క్యాస్ట్ పరంగా అవకాశాలు కోర్ట్స్లో కూడా ఇండియాలో ఉన్నాయని అంటే ఆల్రెడీ జడ్జెస్, న్యాయమూర్తులు వాళ్ళే చేశారు ఎలిగేషన్స్. దాని మీద మీరు ఏమనుకుంటారు? నిజంగా ఉందా మేడం క్యాస్ట్ డిస్క్రిమినేషన్? క్యాస్ట్ అంటే ద జ్యుడిషియరీ ఆల్సో ఈజ్ వన్ ఈకో సిస్టమ్. అంటే లైక్ ఆల్ ఇండస్ట్రీస్, దీంట్లో కూడా అవలక్షణాలు ఉంటాయి, చాలా అదేంది ఉన్నతమైన లక్షణాలు కూడా ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయి, జ్యుడిషియరీలో కూడా. సో దాన్ని మనం ఎట్లా డీల్ చేస్తామో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. సో ఇట్స్ ఈచ్ వన్స్ ఇండివిజువల్ దిస్ థింగ్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయి అంటే వన్ ఇండస్ట్రీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ, ఎన్ని అవలక్షణాలు ఉంటాయో అవన్నీ మనం వీ కెన్ కేటగరైజ్. యా. సో యాజ్ అ ప్రొఫెషనల్ యూ హ్యావ్ టు జస్ట్ డూ యువర్ జాబ్. ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఉంటాయి, అంటే ఎస్పెషల్లీ గవర్నమెంటల్ అపాయింట్మెంట్స్లో. అంటే మీ నుంచి రెండు కోణాలు ప్రజలకు తెలిసి రెండు కోణాలు, ఒకరు పొలిటీషియన్, ఇంకొకరు అడ్వకేట్. రెండు కోణాలు తెలిసిపోయినాయి ఇప్పుడు వరకు. అడ్వకేట్ మాకు ఏమవుతుంది అంటే టీజీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు రాజకీయాల నుంచి మాట్లాడటం కానీ, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవటం కానీ మీరు చేయలేదు, అప్పటి నుంచి చేయలేదు. అంటే మీకు రాజకీయాలు అంటే అన్ని పార్టీలు ఒకేలాగా రాజకీయాలు మీకు విరక్తి కలిగిందా, లేకపోతే మళ్ళీ గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు? అంటే గ్రాండ్ రీఎంట్రీ కోసం మొత్తం గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారా? రాజకీయాల మీద ఎప్పుడు నాకు విరక్తి కలగలేదు. ఐ మీన్ ఐ రియలీ లైక్ పాలిటిక్స్. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో అండ్ జస్ట్ క్యాజువల్లీ సోషల్లీ కూడా చెప్పుకుంటాను, నాకు ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అకాడమికలీ ఆల్సో. సో నేను ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, స్కూల్ అప్పటి నుంచి కూడా ఐ యూస్ టు స్టడీ అ లాట్. ఐ మీన్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్, ద అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకో కంట్రీస్లో పాలిటిక్స్ ఇన్ ఇండియా, వాట్ డ్రైవ్స్ సర్టెన్ ఇష్యూస్, కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని లాస్, కొన్ని పొలిటికల్ పార్టీస్ పార్లో ఉన్నప్పుడే ఎందుకు వస్తాయి, ఇంకో పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ టు మీ. సో నేను పాలిటిక్స్లో అంటే లైక్ మై పొలిటికల్ ప్రెజెన్స్ వాజ్ అ హోల్ ఆఫ్ 1.5 months. ఆల్మోస్ట్ 6 months అంటే No,
it was not even 6 months. Trust me. అంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టిన దగ్గర నుంచి చూస్తే 6 months ఇంట్రెస్ట్ అది అందరు అనుకుంటున్నారు. జస్ట్ నేను మాట్లాడినంత మాత్రాన నాకు ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఏం లేదు కదా. అంటే అది ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇట్ వాస్ లిటరలీ 1.5 months. I know the beginning date and the end date. So but I was always interested in politics and what goes on. My so-called political angle is because of my cases. So will I come back ante active politics loki ostana rana anedi I can't predict about the future, but right now it's about advocacy. మా క్వశ్చన్ ఏంటంటే మేడం, యాక్చువల్గా 1.5 month అంటున్నారు. ఆ 1.5 monthలోనే రచనారెడ్డి గారిని ఒక బ్రాండ్ లాగా, అంటే ఒక ఫైర్ బ్రాండ్ లాగా చూడొచ్చు తెలంగాణ పాలిటిక్స్ అవసరం. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అందరూ అంటే నాకు తెలిసినంత కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకున్నారు. అంటే మీరు థియరిటికల్గా నాకు లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు కానీ పాలిటిక్స్, నేను అడిగింది ఈ 1.5 year అవుతుంది కదా మేడం, ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది. ఈ 1.5 yearలో మీరు పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అంటున్నా. అంటే యాక్టివ్ పాలిటిక్స్ అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే అట్లా ఇన్వాల్వ్ అవ్వాలి అని చాలా మంది కోరుకుంటున్నారు కూడా. యాక్చువల్లీ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. దాని గురించి అంటే ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటున్నాం మేడం, పాలిటిక్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఈ లాస్ట్ 1.5 monthsలో ఇన్వాల్వ్ అయ్యే అవసరం ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ అంత ముందులో కేసెస్ విషయంలోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి అంటున్నారు. మల్లాన్ సాగర్ ఇప్పుడు కూడా కేసెస్ విషయం అంటే యాక్చువల్లీ 2018 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందులో మల్లాన్ సాగర్ అయితే ఏంది, నిరుద్యోగ సంబంధించిన ఎటువంటి కేసు, తెలంగాణ గవర్నమెంట్కి అపోజిట్ కేసు ఎవరి దగ్గర ఉందంటే రచనారెడ్డి గారి దగ్గర ఉంది అనే ఒక బ్రాండ్ మీ మీద పడ్డది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వాదించినట్లు కానీ లేకపోతే రాలేదు అంటే మీ దగ్గరికి కేసులు రావట్లేదా, లేకపోతే మీరే కేసులు తీసుకోవట్లేదా అలాంటివి? లేదండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ద సేమ్. మీడియా దాని గురించి రాయడం లేదు అంతే. ఐ మీన్ ఇప్పుడు కేసీఆర్ మీద అపోజిట్ అవ్వాల్సిన అవసరం మీడియాకి లేదని అంటే అట్లా మీడియా ఇప్పుడు దీని గురించి ఇప్పుడు వాట్ కేసెస్ ఐ డీల్ విత్ ఐ నో, సో ఐ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ మై కేసెస్. కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ కేసెసే ఉన్నాయి అండ్ ఇంకా వస్తున్నాయి, అవి అవుతున్నాయి. ఇప్పుడు అది హైలైట్ కావాలనో రిపోర్ట్ కావాలనో అనేది ఇట్స్ అప్ టు ద మీడియా. సో ఇఫ్ దే వాంట్ టు హైలైట్ ఇట్ ఆర్ రిపోర్ట్ ఇట్ దే విల్, ఇఫ్ నాట్ దే విల్ నాట్. మీ పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే అంటే మీరు అట్లా అంటున్నారు కదా, అంటే నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా చేసిన, అప్పుడు నన్ను హైలైట్ చేశారు ఇప్పుడు చేయట్లేదు అంటే హైలైట్ చేశారు చేయట్లేదు కాదండి. దెర్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ మీడియా వ్యూలో కాదు. దెర్ ఈస్ అండ్ సంథింగ్ సి మీడియా హౌసెస్ ఆర్ మీడియా ఆల్సో ఈజ్ అ business, it's an industry, it has to function. So if nowadays. No, I mean it has been the case for a long time. ఇప్పుడు 30 years కింద కూడా ఒకటే పొలిటికల్ పార్టీ మొత్తము నేషనల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అంటే మన ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీద పార్టీ ఉండేది, మీడియా ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే పార్టీకి మీడియా అయిపోయింది, దెన్ ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీద ఎగ్జాక్ట్లీ ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ మీద మీడియా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళని హతకనివ్వడం లేదు. So if it's not going to be reported, it's not going to be reported. But my cases are the same, my work is the same. ఈ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందల మల్లన్న సాగర్ ఇష్యూ కానీ మేడం, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఇష్యూ కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేక కేసు అంటే రచనారెడ్డి గారి దగ్గరే ఉండేది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే ఆ కేసులు మీ దగ్గరకు రావట్లేదా, లేకపోతే మీరు తీసుకోవట్లేదా? ఎందుకనో రచనారెడ్డి గారి పేరు తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక కేసులు వినపడట్లేదు అనేది చాలామంది చెప్తున్నాం మాట. లేదండి, అలా ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇట్ ఈస్ బీయింగ్ స్పోకన్ అబౌట్. అంటే సో కాల్డ్ వ్యతిరేక కేసుల గురించి ఎంత బయట ప్రచారం జరుగుతుందో, లేకపోతే మీడియాలో ఇంకెక్కడ, అట్లనే కదా అందరికీ తెలిసేది, లేకపోతే ఇట్ కాన్ బీ నోన్. సో కేసెస్ అయితే రెగ్యులర్గా ఎటువంటి కేసెస్ ఎప్పుడు ఉండేనో అలాగే ఉన్నాయి. ఆర్డర్స్ కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయి, దాని గురించి రాశారు. బట్ లైక్ ఐ సెడ్, అన్నిటికీ ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మల్లన్న సాగర్, ఇంకా దానికి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ద ఎంటైర్ కాళేశ్వరంకి సంబంధించిన హ్యూజ్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కానీ దాని గురించి ఎక్కువ ఎవరు రాస్తలేరు అని అనుకుంటే రాయనివ్వడం లేదు. అండ్ నిరుద్యోగుల కేసులో అసలు రిక్రూట్మెంట్లు ఎక్కడవుతున్నాయని కేసులు మళ్ళీ రావడానికి.
ప్లస్ ఈ కోవిడ్ టైంలోనైతే అంటే లిటరలీ 6 months నుంచి అయితే మొత్తం అరాచకం అనే వర్డ్ వాడను, బట్ ఇష్టారాజ్యం అయిపోయింది. అంటే లైక్ దట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నియంతృత్వ ఎక్స్క్యూజ్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆపోజిషన్ కూడా ఒక ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ దిస్ టైమ్. సో నేషనలీనైనా లేకపోతే స్టేట్లోనైనా ఇట్ ఇస్ బికమ్ అబ్సల్యూట్ యాజ్ ఇస్ వేర్ ఇస్ వెన్ ఇస్ అన్నట్టు అయిపోయింది. సో నియంతృత్వమా లేకపోతే అదేంది ఆపర్చునిజమా, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెసా, యూ హ్యావ్ అంటే చెప్పాలంటే ఒక పెద్ద లాండ్రీ లిస్టే ఉంది. అని హ్యాట్స్ ద వే ఇట్ ఇస్. మీరు చెప్పింది వాస్తవానికి 18 ముందులో కూడా జరిగింది. ఎందుకంటే మీడియాని అప్పటి నుంచి కంట్రోల్ చేయడం అప్పటి నుంచి జరిగింది. దెన్ అప్పుడు స్టార్ట్ చేశారు, అప్పుడు కంట్రోల్ కాలేదు. ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ ఉందండి? ఇప్పుడు ఉన్న పార్టీ ఒకటే. అపోజిషన్ లీడర్స్ కూడా అపోజిషన్ పార్టీస్ అయ్యారు, మీలా ఇండివిజువల్సే కొట్లాడారు. అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముంగట కూడా ఇండివిజువల్సే కొట్లాడారు. అప్పుడు ఇంకా కోదండరామ్ సార్ కూడా పార్టీ పెట్టలేదు, కోదండరామ్ గారు కూడా ఆయన కూడా ఇండివిజువల్గా కొట్లాడిండు. ఇప్పుడు కూడా ఇండివిజువల్స్కే అంటే ఇండివిజువల్గా మీరు కొట్టడానికి అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ఎటువంటి లేదు, మొత్తం కంట్రోలింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. ఐ మీన్ మొత్తం ఇండివిజువల్గా మనం చేసినా కానీ ఇప్పుడు అంత కోఆపరేషన్ రావట్లేదు. ఈవెన్ సొసైటీ నుంచి కూడా కోఆపరేషన్ రావట్లేదు. లేదు, సొసైటీ ఎక్కడున్నదో అక్కడనే ఉంది. సొసైటీ ఈజ్ జస్ట్ వెయిటింగ్. ఎప్పుడు అంతే అంతే. సొసైటీ ఈజ్ జస్ట్ వెయిటింగ్. ఎందుకంటే సొసైటీ చేసేదే అది. యాజ్ ఫార్ యాజ్ ఏమవుతుంది, చాలా అవుతుంది కానీ సొసైటీకి తెలియదే. అప్పటి నుంచి మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లిటరలీ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ that is spoken about against the government. Everything is positive as far as the government is concerned, including how well they're taking care of COVID, this thing. ఓల్డ్ క్వశ్చన్ మేడం, కానీ ఇప్పటికి మీ అభిప్రాయం మారిందేమో అడుగుతున్నాం. టీజేఎస్ నుంచి బయటకు వచ్చారు మేడం, అంటే మీరు అంటే ఆ 6 months 8 months మీ మీద 6-8 months అనకండి సార్, ఇట్ ఇస్ 1.5 months. యాక్చువల్లీ మా సైడ్ నుంచి మేము పబ్లిక్లో ఉన్నది యాక్చువల్ 6 months ట్రావెల్ చేశారని పబ్లిక్లో ఉంది కాబట్టి మేము 6 months అనే వాటిని ఎక్కువ యూజ్ చేస్తాం. I was involved legally for not 6 to 8 months but for almost 2 years legally. కేసెస్ పరంగా అండ్ అదేంటి ఇష్యూస్ పరంగా కంప్లీట్ చేయనివ్వండి. కేసెస్ పరంగా, ఇష్యూస్ పరంగా I was involved for almost 2 years or probably more. But politics, pure political activity was barely 1.5 months. అది యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే 2 years నుంచి కూడా అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈవెన్ కోదండరామ్ గారు కానీ కాంగ్రెస్ వాళ్ళతోనే ఎమోషనల్గా ట్రావెల్, ఎందుకంటే వీళ్ళందరం కలిసి కొట్లాడాలనే ఒక కేసెస్ పరంగా ఇష్యూస్ లీగల్, ఎందుకంటే మెజారిటీ ఇష్యూస్ మీ దగ్గరే ఉంటాయి కదా మేడం యాక్చువల్లీ. సో అట్లా వెళ్ళారు, కానీ లాస్ట్ ఇంకా ఎలక్షన్ మూమెంట్కి వచ్చిన తర్వాత తిట్టడం అంటే వాళ్ళు చేసిన ఎటువంటి ఉన్నాయి అవన్నీ విమర్శలు చేసి బయటకు వచ్చేసారు అనమాట. అంటే అంత ఎమోషనల్గా ట్రావెల్ ఆల్మోస్ట్ 2 years దగ్గర నుంచి చూసారు చాలామంది మనుషులు. మీరు ఎవరైతే ఎలిగేషన్ చేశారో ఆ 2 years తెలుసుకోకుండా అట్లా బయటికి వచ్చారు కదా, అట్లా ఎందుకు జరిగింది? అంటే మీకు అభిప్రాయ భేదాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, అవి ఎట్లా పెరిగినాయి, మీకు ఎట్లా బరస్ట్ అయినాయి, అట్లా ఏం చేయాలి? అభిప్రాయ భేదాలు ఐ థింక్ క్వైట్ ఎర్లీ, అంటే ఆ 1.5 monthsలో క్వైట్ ఎర్లీ స్టార్ట్ అయ్యాయి. అండ్ వెన్ థింగ్స్ అంటే వర్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ అన్నట్టు ఏం లేదు. అంటే కరెక్ట్గా నా అభిప్రాయంలో అకార్డింగ్ టు మీ కరెక్ట్గా వెళ్ళడం లేదు అని అన్నప్పుడు నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఎనీమోర్. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పటికీ అదే ఒపీనియన్ మీద ఉన్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. అంటే మీకు అప్పుడు కూటమిలో టికెట్ కూడా అయిపోతుంది, అంటే అప్పుడు ఊహాగానాలు ఏంటంటే రచనారెడ్డి గారికి 100% గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే దిగుతున్నారు చట్టసభలో రచనారెడ్డి గారు చూడొచ్చు అని ఊహాగానాల టైంలోనే మీరు బయటకు వచ్చేసి చెప్పారు మేడం. అంటే మీకు టికెట్ రానందుకే బయటకు వచ్చారని ఎలిగేషన్స్ చేశారు చాలా మంది, దానికి మీరు ఏం సమాధానం చేస్తారు? ఇప్పుడు చెప్పేది ఒకటే, ఐ వాజంట్ ప్రిపేర్డ్ టు కాంటెస్ట్ దెన్, ఐఎమ్ నాట్ prepared mentally to contest even now.
ఇప్పుడు కూడా మీరు చేయాలని mentally I'm not there. I'm a lazy person. I take a long time to make up my mind about something. తెలంగాణ సమాజం మీరు కావాలని కోరుకుంటున్నారేమో మేడం. తెలంగాణ సమాజం కోరుకుంటున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ దేనికైనా ఒక టైం స్పేస్ ఉంటుంది. ఆ టైమింగ్ మిస్ కావద్దు. ఆ టైమింగ్ వచ్చినప్పుడు చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ పార్టీస్ పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా మీ రాజకీయ ఆలోచన విధానం, మీ రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుంది అంటే ఆలోచన విధానం సిద్ధాంతం అంటే మీరు ఒక స్టిక్ కమ్యూనిజం ఇట్లా సిద్ధాంతాలు ఉన్నాయి మేడం, సోషలిజం అలాంటి సిద్ధాంతాలకు మీరు ఏమైనా స్టిక్ అవటం కానీ అట్లా? I'm left centered in my thinking. లెఫ్ట్ సెంటర్. I'm left centered. Yeah. I think most of us are like that. చాలా మంది అంతే. అందరము లెఫ్ట్ కాదు, చాలా తక్కువ మంది రైట్. అంటే కమ్యూనిస్ట్ ఇన్ డెమోక్రసీ. yeah, I think I'm left centered. Yeah, live and let live, flexible and more than అంటే మనుషుల కన్నా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ సర్వైవ్ కావాలి, డెమోక్రసీ సర్వైవ్ కావాలి. మన దేశంలో ఉన్న డెమోక్రసీ ఒక చాలా ఇన్ఫాంటైల్ స్టేజ్లో ఉంది. ఐ మీన్ ఇట్ ఇస్ స్టిల్ మనం ఏదో 70-80 ఏళ్ళ నుంచి ఏమో అయిపోయామని అనుకుంటాము, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉన్నాము. సో ఆ డెమోక్రసీ ఇన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ హ్యాస్ బిన్ స్క్యూ అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు హల్చుకున్నారు వాళ్ళ ఓన్ పర్సనల్ రీజన్స్, గోల్స్ కోసము. ద గవర్నమెంట్స్ ఇన్ పవర్, పీపుల్ ఎస్పెషలీ వాళ్ళ పార్టీల కోసమే అని అనను. ఎప్పుడైనా సెల్ఫిష్నెస్ ఇండివిజువలీనే ఉంటుంది. వ్యక్తులు కానీ పార్టీలు, ఎందుకంటే వ్యక్తుల చేతిలో ఉన్నాయి కదా పార్టీలు. ఇప్పుడే పార్టీ నేను చెప్తున్నాను కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఏమంటారు మిస్టేక్ దట్ పీపుల్ మేక్. ఏ పాలిటిషియన్ పార్టీ కోసం పనిచేయడు. ఎవ్రీ పాలిటిషియన్ వర్క్స్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. దట్ ఈస్ the truth across the world and especially in India. Party is just a front, ఏదో ఒక అంబ్రెల్లా అంటే గొడుగు లాంటిది, ఒక ఛత్రి లాంటిది. దట్స్ జస్ట్ అ ఫ్రంట్. ఎందుకంటే పాలిటిక్స్లో ఒక క్లీక్ ఆర్ ఒక కమ్యూనిటీకి చెందాలి అని పొలిటికల్ అనాలిసిస్ ఆర్ ఈవెన్ పొలిటికల్ ఫిలాసఫీ చెప్తుంది కాబట్టి, అండ్ పాలిటిక్స్ అలాగే డెవలప్ అయ్యాయి కాబట్టి ఇంటర్నేషనల్లీ ఆల్సో. Yes. There can't be one single person who's a institution. It might be a monarchy, it might be a theocracy, it might be a so-called democracy, because I think there's no real democracy in the world, or it might be a presidential system. They all act like they are belonging to a particular ideology or a system, but there is no real ideology at the moment. ఐడియాలజీ ఉండే ఒకప్పుడు చాలా సీరియస్ సిద్ధాంతాలకు గురయ్యి పనిచేసే వాళ్ళు ఉన్నారు. బట్ అవి సిద్ధాంతాల కోసం చేసింది, పొలిటికల్ గ్రోత్ కోసం చేసింది కాదు. బట్ ఇన్ పాలిటిక్స్ ఐడియాలజీ ఒక డిఫెన్స్ మెకానిజంగా పనిచేస్తుంది. ఇది మా పార్టీ సిద్ధాంతం, వాట్ ఎవర్. ఎలక్షన్ టైంకి అది మేనిఫెస్టోగా మారిపోతుంది. మేనిఫెస్టో ఒక కాంట్రాక్టా? అది కాదు. నా ఇష్టం వచ్చింది అలా రాసుకుంటాను, ఇది చేసేసి అంటే ఎలక్షన్స్ అయిపోగానే అది ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉంటుంది. సో ఇన్ పాలిటిక్స్ ఇట్స్ ఆల్వేస్ లుక్డ్ అట్ యాజ్ అ కెరియర్, and especially in politics it's always about self-interest. It's not about your party. మొత్తం పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్. Absolutely. ఇండియాలో ఎస్పెషలీ, అండ్ దట్స్ ద కేస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్. పార్టీ అది గుర్తిస్తే గుంజేస్తుంది ఆ పర్సన్ని, కానీ ఆ పీపుల్ ఎట్లా ఫంక్షన్ అవుతారంటే అది గుర్తియకుండా ఫంక్షన్ అవుతారు. దట్ ఈస్ ద కేస్ ఎవ్రీవేర్. పర్సన్ సెంట్రిక్ ఈజ్ ద వే పాలిటిక్స్ ఇస్ టుడే, ఆర్ ఇట్స్ బిన్ ఫర్ ద లాస్ట్ సమ్ టైమ్. అందుకోసం పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నందుకే యూ హ్యావ్ డిఫెక్షన్స్ అండ్ ఎఫెక్షన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. లేకపోతే ఎందుకు ఉంటాయండి? లేకపోతే అంత ఐడియాలజీకి కట్టుబడి ఉంటే నేను సచ్చేంత వరకు ఒకటే దాంట్లో ఉండాలి కదా. నా ఐడియాలజీ కోసం నన్ను తొక్కినా, తన్నినా, నాకు పోస్ట్ ఇచ్చినా, ఇవ్వకున్నా, జంపింగ్ కామన్ థింగ్. there's no ideology really.
దట్ అంటే టీజేఎస్కి రిజైన్ చేసిన దగ్గర నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యారా మేడం మీరు? అప్పట్లో కొంతకాలం బీజేపీలో మీరు జాయిన్ అవుతున్నారనే ప్రచారం అయితే గట్టిగా జరిగింది మేడం. అప్రోచ్ అంటే ఐ హ్యావ్ గుడ్ వెల్ విషర్స్ అండ్ క్లయింట్స్ అండ్ ఫ్రెండ్స్ అంటే ప్రొఫెషనలీ అక్రాస్ ద పార్టీస్ ఇంక్లూడింగ్ ఇన్ ద రూలింగ్ పార్టీ. సో అప్రోచ్ అంటే మాట్లాడారు అండ్ ఆల్ దాట్, బట్ ఐఎమ్ హియర్. బీజేపీది హిందుత్వ జాతీయవాద అంటే ఐడియాలజీగా మేడం, సిద్ధాంతం అంటే దాని మీద మీరు ఎట్లా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కొంచెం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి మేడం. అవునా? ఎస్. అంటే మీ ఒపీనియన్ మేడం? అంటే నేను యాక్చువల్ ఏంటంటే కొన్ని మీడియా సర్కిల్స్లో ఉన్న మాట చెప్తున్నా, అంటే ఇంకా మీ ఒపీనియన్ మేడం నిజంగా బలపడుతుంది తెలంగాణలో బీజేపీ? బీజేపీని అనకుంటా నేను ఏదో ఒక ఆపోజిషన్ శక్తి అయితే ఎదగాలి అని అంటాను నేను. అంటే ఐడియాలజీకి సిద్ధాంతాలకు సంబంధం లేదు నేను, ఎందుకంటే బికాజ్ ఏదైనా ఒక చెట్టు అనను, ఇట్స్ అ బ్యాడ్ ఎనాలజీ. ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే మనం హమ్లేసి ఉమ్మేస్తారు. అందుకోసం అంటున్నా, ఆ డెమోక్రసీ ఈజ్ అ వెరీ స్క్యూడ్ అండ్ సూడో డెమోక్రసీ అని ఎందుకు అంటున్నానంటే, ఆ టైంకి ఎవరు ఏంది తన్ని దుంకి దగ్గి ఇచ్చేసి పైకి వస్తాడో వాడు మొత్తం ఇలా ఇచ్చేసుకొని ఉంటాడు. సో మన ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ కాదు ఇండియాలో. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఉండాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నామమాత్రానికి ఉన్నాయి. అవి పని చేస్తున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ అవి ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి లొంగిపోయి ఉన్నాయి. సో వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అమెరికా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇన్స్టిట్యూషనల్లీ దే ఆర్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్. ట్రంప్ ఇష్టం వచ్చి ట్రై చేస్తాడు అండ్ ఆల్ అని అందరు అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రిపేర్ అయి కూర్చున్నారు కూడా అక్కడ. But he is not above the institutions there. If the institutions want to, they will come down hard on him. But that's not, unfortunately, not the case in India. So, మన institutionally strong లేనప్పుడు మనిషి అనేవాడిని నమ్మొద్దు. ఎవరినైనా అంటున్నాను నేను, మనిషి అనేవాడిని నమ్మొద్దు. వీఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ కెన్ బీ represented in us by the society. Okay. So, ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్స్టిట్యూషనలీనే వస్తాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ లేనప్పుడు మనిషి అనేవాడు ఎవడు అయితే చెప్పాను కదా తొక్కి తన్ని పైకి వస్తాడో వాడు ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేస్తాడు. నాశనం చేస్తాడా లేకపోతే బలపరుస్తాడా, ఇట్స్ అగైన్ సిచ్యువేషనల్. కానీ ఇప్పటి వరకు నాశనమే ఎక్కువైనాయి బలపరిచే కన్నా. ఓకే, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ ఉంటే వీళ్ళ అవసరం ఉండదు కదా. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అవసరం చాలా తక్కువైపోతుంది. అడ్మినిస్ట్రేషన్ లేని డెమోక్రసీ కావాలంటాం. దట్ ఈస్ ద మోస్ట్ యూటోపియన్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. వీళ్ళ అవసరం తక్కువైపోతున్నప్పుడు వాళ్ళ ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువైపోతాయి. సో I would say at this point of time, because it is a complete hegemony antaru, ante like anarchy hegemony, I would say some kind of opposition. If it's BJP, great. If it's Congress, good. If it's some other opposition also, but some kind of a solid frightening opposition should come up. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ చాలా వరకు వాస్తవాలు మేడం, కానీ ఇవన్నిటికి ప్రజలకి ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నా ఈ వ్యవస్థ ఇట్లా నాశనం, మన వ్యవస్థలో ఎంత జరుగుతుంది లోపలని మనకి ప్రజలకి చేరవేయటంలోనే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే ఎవరైనా జెన్యున్గా వచ్చి వీటన్నిటి చెప్తామన్నా కానీ పబ్లిక్కి అవి రీచ్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే వ్యవస్థలు నాశనం చేసిన ప్రాసెస్లో మీడియా ఆర్గనైజేషన్స్ కూడా పార్ట్ అయిపోయినాయి. సో దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ టు పీపుల్ లేదు కాబట్టి ఇక వేరే ఎవరైనా జెన్యున్ వచ్చినా లేకుండా పోయింది. అంటే ఇక మళ్ళీ పాత తరంకి వెళ్ళి డప్పులు, ఆ కమ్యూనికేషను, వాల్ రైటింగ్స్, వాల్ పేపర్స్, ఆ కమ్యూనికేషన్ టైప్కి వెళ్ళి ఆ స్థాయిలో తీసుకొస్తేనే మళ్ళీ వ్యవస్థను మనం మళ్ళీ బాగు చేయగలం అనిపిస్తుంది. సో ఆ స్థాయిలో చేయగల రాజకీయ నాయకులు ఈ తరంలో ఉంటారన్నారు. ఓపిక పట్టాలి గట్టిగా. అంటే లైక్ ఇక దాన్ని
పట్టుకోవాలి. ఒకటేసారికి అదేంది అది ఆ గోల్ని రీచ్ కాము. దే విల్ బీ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దే విల్ బీ అ లాట్ ఆఫ్ హర్డిల్స్, దే విల్ బీ ఫెయిలియర్స్ ఫస్ట్, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఫస్ట్, అండ్ ఓన్లీ దెన్ విల్ బీ సీయింగ్ రిజల్ట్. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ నాశనం అయిపోయింది. ఓకే, మీడియా పరంగానైనా, మీడియా అంటే నేను మీడియాని బ్లేమ్ చేయను ఇక్కడ. దే హ్యావ్ టు డూ దేర్ జాబ్స్ అండ్ దే హ్యావ్ టు ఆల్సో లివ్ అండ్ సర్వైవ్. బట్ వ్యవస్థ పరంగా, ఇన్స్టిట్యూషనల్ పరంగా నాశనం అయిపోయాయి. అండ్ అటువంటి అలవాట్లే మనం ప్రజలకు కూడా చేసాం. ఇప్పుడు ప్రజలు కూడా లాస్ట్ 15 daysలో అన్నట్టే చూస్తున్నారు, లేకపోతే లాస్ట్ 1 month ముందట 1 month 6 months అంత మన మెమరీ థాట్ ప్రాసెస్ 6 months కూడా లేదు. ఇష్టం వచ్చిన అఘాయిత్యాలన్నీ ఫస్ట్ 2-3 yearsలో చేసేయడము, దాని తర్వాత మెల్లమెల్లంగా ఏదేదో ఇది చేయడము, లాస్ట్ 1 monthలో ఒక కుక్కకి వేసినట్టు ఒక బిస్కెట్ వేయడం. దట్స్ బికమ్ ద వే. ఇప్పుడు మనము ఆ స్క్రిప్ట్ని గిట్లా మనము డీకోడ్ చేసి నో మోర్ ఆఫ్ దిస్ రబిష్ అని ఇఫ్ యూ టేక్ అ స్టాండ్స్, అంటే ఇఫ్ ద సొసైటీ, ఇఫ్ పీపుల్ టేక్ అ స్టాండ్, దెన్ యూ విల్ నోటీస్ చేంజ్. కానీ ఆ చేంజ్ కూడా ఇమీడియట్గా మన సినిమాలలో చూసినట్టు ఒక 1 songలో వచ్చేసేయాలి. ఇట్ టేక్ అ ఫ్యూ ఇయర్స్. అంటే ఇప్పుడు మీరు మన లీడర్షిప్ గురించి మాట్లాడాలి, అంటే మీకు నచ్చిన లీడర్ ఎవరన్నా, అంటే పొలిటికల్ లీడర్ ఎవరన్నా మీకు ఎంత ఇప్పుడు వరకు నచ్చిన లీడర్ ఎవరన్నా ఉన్నారు మేడం? లివింగ్, డెడ్, ఇండియన్, in India. Wow, that's tough. I mean, not because only that they are women, అంటే women అనే కాకుండా, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు మీరు నన్ను. రైట్ నౌ ఇన్ ఇండియా ఐ రియలీ అడ్మైర్ ద గట్స్ ఆఫ్ మమతా బెనర్జీ. అండ్ I mean, she had, well, I'm not going to talk, I'm not going to say it, but I think Indira Gandhi was awesome. ఆమె కొన్ని సీరియస్ మిస్టేక్స్ చేసింది, తప్పులు చేసింది, లీగలీ ఆల్సో, ఐ మీన్ సమ్ గ్రే ఏరియాస్, బట్ షీ డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ యాజ్ వెల్. అండ్ she drove India, the biggest democracy still, it was and still, into an emergency for 3 years. I mean, look at the iron grip she had. So I would say in Mamata Banerjee, because of the way she is dealing with politics today. Indira Gandhi, I would say, because of the absolute cojones, I mean the absolute, she knew she could manipulate the system and do good with it, and maybe make some bad decisions also, but wow. నరేంద్ర మోడీ గారి మీద మీ అభిప్రాయం? అంటే ఇందిరాగాంధీ అన్నారు కదా, ఇందిరాగాంధీతో పోల్చుతున్నారు నరేంద్ర మోడీ గారిని చాలామంది. అంటే కొన్ని డెసిషన్స్లో, అంటే ఫారెన్ పాలసీ అట్లా కొన్ని డెసిషన్స్లో, అంటే నరేంద్ర మోడీ గారి పాలన మీద కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి మీద కానీ మీకు ఏమన్నా ఒపీనియన్ కానీ ఏమైనా ఉంది? అంటే పర్ఫెక్ట్ ఒపీనియన్ అన్నట్టేం లేదు. ఐ థింక్ హీస్ ట్రయింగ్, అంటే యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ హీస్ ట్రయింగ్ టు డూ హిస్. ఇందిరాగాంధీ గారితో పోల్చొచ్చా, ఇందిరాగాంధీతో నరేంద్ర మోడీని పోల్చొచ్చా? అంటే చాలామంది పోల్చుతున్నారు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. సెకండ్ టైం టీఆర్ఎస్ పాలన ఎట్లా? ఫస్ట్ టైం టీఆర్ఎస్ గురించి అడగకండి, నేను చెప్పి అలసిపోయాను. ఫస్ట్ టైం ఎట్లుందో సెకండ్ టైం కూడా అట్లనే ఉంది, ఇంకా విజృంభించిపోయిండ్రు. అంటే లైక్ ఇట్లా ఉంటుంది కదా, లైక్ ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే ఇట్స్ అబౌట్ పుషింగ్ అ పర్సన్, ఎంతవరకు మనం నూకగలుగుతాం, ఎంత సెకండ్ టైంకి అది ఎంతవరకు ఆ డెప్త్ అలవాటు అయిపోతుంది. సో వీఆర్ రెడీ టు పుష్ ఈవెన్ ఫర్దర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఆల్ అవుట్ హెజమోనీ. And I have absolutely nothing to say about the rule. అంటే తెలంగాణ ఎలా ఉందో అందరికీ కనిపిస్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చెప్పుకుంటే, అంటే మీరు అమరావతిలో కూడా కేసు చేస్తున్నారు, తక్కువ చేశాను. హీస్ ట్రైయింగ్ హీస్ డూయింగ్ హిస్ బెస్ట్. కొంచెం
పొలిటికలీ కొట్లాట తక్కువ చేసి పాలన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఐ థింక్ అదే మరి రాజకీయ వ్యవస్థలతో ప్రతిసారి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, అంటే కోర్టులతో కానీ ఇంకా ఎవ్రీథింగ్ అన్ని రాజకీయ వ్యవస్థలతో కూడా ఆయన ఘర్షణ. అక్కడ అంత మాత్రం అని ఉందండి, ఇక్కడ ఏమీ లేదు కదా. అంటే ఆ రాజకీయ వ్యవస్థలని మీరు అక్కడ అపోజిషన్ లాగా చూస్తున్నారా? రాజకీయ వ్యవస్థలో అక్కడ దెర్ ఈస్ అన్ ఆపోజిషన్ ఆఫ్ వెరీ కాన్స్టిట్యూషనల్ స్ట్రాంగ్ బాడీస్, ఆపోజిషన్. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషనల్ Election బాడీస్ని ఎవరు ఎక్కువ వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అంత వాడుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఏమంటున్నారు డిఫెండ్ చేస్తున్నారు. ఘర్షణ, ఆపోజిషన్, ప్రపోజిషన్ ఉన్నదండి, ఇక్కడ ఏమీ లేదు కదండి. లేకపోతే ఇక్కడ ఏం కానిస్తలేరు కదా. అందుకోసం ఎవరో ఇవ్వడానికి వెయిట్ చేయొద్దు, గుంజుకోవాలి అంతే. ఆ స్థాయికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేసే స్థాయికి ఇంకా రాలేదు, అంటే 1 year అవుతుంది కదా, రాలేదు అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ ఆన్ హౌ హీస్ డీలింగ్ విత్ ఏపీ. ఆల్ ఐ హ్యావ్ టు సే, ఎందుకంటే నేను తెలంగాణ వాసిని కాబట్టి, ఆల్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ మనకు ప్రజలు ఓట్ ఇచ్చారు, టైం ఇచ్చారు కాబట్టి దాన్ని సదుపయోగం చేసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ మచ్ బెటర్. అయితే కంగనా రనౌత్ ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం. యాజ్ ఏ ఉమెన్గా మీరు ఆల్రెడీ సక్సెస్ మేడం, అంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన మహిళా సాధికారత అంటారు కదా, దానికి ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. అంటే కంగనా రనౌత్ విషయంలో ఒక విషయం, రియా చక్రవర్తి, అట్లా ఎవరికి అనుకూలంగా ఉన్న డెఫినేషన్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు మేడం. అంటే మీరు ఉమెన్గా సక్సెస్ అయ్యారు, ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి మీ డెఫినేషన్ ఏమైనా ఇస్తారా మేడం? Women empowerment is about the ability to do what you think you can do and what you can do. అంటే మన థాట్ ప్రాసెస్లో ఏమనుకుంటామో అదొకటి ఉంటుంది, మనం ఏం చేయగలుగుతామో అది ఒకటి ఉంటుంది. బట్ వెన్ యూ కెన్ డూ వాట్ యూ థింక్ యూ కెన్ డూ, దట్ ఈస్ ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ విమెన్ అక్రాస్ ద బోర్డ్, అంటే ద సక్సెస్ఫుల్ ఎడ్యుకేటెడ్ women or the more I mean less literate or other circumstances లో ఉన్న women, irrespective of it, మనం ఏం అనుకుంటున్నామో అది చేయగలిగితే that is true women empowerment for me as a woman. సుశాంత్ కేసు ఇది వచ్చింది కాబట్టి కంగనా రనౌత్ ఇవన్నీ అంటే మీరు ఫాలో అవుతారా మేడం? అంటే దాని మీద కంగనా రనౌత్ ఇష్యూ, న్యూస్ పేపర్స్, యా, ఆమెను ఎక్కువ హైలైట్ చేసుకుంటే బీజేపీ ఎట్లా చేస్తుంది, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మేడం? దాని గురించి ఏం ఒపీనియన్ కూడా ఏం లేదు. ఎవరి టైం వస్తే వాళ్ళు అది చేసుకుంటూనే ఉంటారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ సిలీ, ద ఎపిసోడ్ ఇస్ సిలీ, ద లా షుడ్ బి అలౌడ్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఈ సుశాంత్ సింగ్ రాజ్పూత్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మేడం. మీడియా ట్రయల్స్ మేడం, అంటే ఈ కేసు నుంచి మీకు అర్ణబ్ గోస్వామి ఎట్లా చేయటం, మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఈ అక్కడ రాజ్యాంగ సంస్థలు మొత్తం ఎంక్వైరీ చేయకుండా, కోర్టులు కేసు తేలకుండా మీడియానే వీళ్ళు ఇది అని డిసైడ్ అయిన మీడియా ట్రయల్స్, దీనివల్ల కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ అయితే మేడం, అంటే కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంటర్నేషనల్గా? లేవు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ పాపులర్ పాప్ కల్చర్ కన్జంప్షన్ అంతే. ఇప్పుడు కోవిడ్తోని మనకు టైం కూడా చాలా ఎక్కువ ఉంది. స్క్రోలింగ్ అండ్ మోర్ స్క్రోలింగ్. ఇట్స్ జస్ట్ అబౌట్ దట్. అంటే మీడియా ట్రయల్ అనే దానికి అసలు స్కోపే లేదా మేడం? మీడియా ఉరి కూడా వేసేస్తుంది. సో జడ్జిలు దాన్ని చూసి చేయరు కదా. నో, దాన్ని కోర్టులు కంట్రోల్ చేయలేదు. అంటే ఒక కేసు జరుగుతున్న దాన్ని నో, దే క్యాన్ గ్యాగ్ ఇట్. దే కెన్ అబ్సల్యూట్లీ గ్యాగ్ ఇట్. వీ డోంట్ వాంట్ టు డీల్ విత్ దిస్ రబ్బిష్ అని చెప్పేసి మొత్తం కేసు అయిపోయేదాకా ఎవ్వరు ఒక మాట ఎత్తొద్దని దే కెన్ గ్యాగ్ ద మీడియా. అంటే దాన్ని కంట్రోల్ అయితే చేయడం, గ్యాగ్ చేయొచ్చు, మీడియాని కంట్రోల్ చేయొచ్చు. మీడియా దీని గురించి రాయొద్దు అని చెప్పేసేయచ్చు. ఇప్పుడు జరగట్లేదు. అంటే లాస్ట్ నిన్న ఒకటి జరిగింది లేక ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ అట్లయితే అట్లా జరిగిన సందర్భం ఆంధ్రప్రదేశ్లో, బికాజ్ దట్స్ అ పొలిటికల్ ఇష్యూ. ఇక్కడ ఇది నిన్న ఇదే సందర్భంలో అదే ఎఫ్ఐఆర్ అది మన ల్యాండ్స్ గురించి జరిగితే అమరావతి ఆ జీవో కాపీని సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడ పెట్టకూడదని స్టే ఇచ్చింది కానీ అట్లా చేసే అవకాశాలు అంటే ఎక్కువ తక్కువ సందర్భాలు ఉన్నాయి కానీ జ్యుడిషియరీ ఏదైనా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ సొంత గ్రామం ఎల్లారెడ్డిలో ఉంటుందా మేడం? ఎల్లారెడ్డి? అవునండి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మిమ్మల్ని చూడొచ్చా మేడం భవిష్యత్తులో? అంటే అలాంటి ఆలోచనలు కానీ అలాంటి లక్ష్యాలు కానీ మనం పెట్టుకున్నారు? లేదు, ఇప్పుడైతే ఏం లేదు. I don't know about the future. Not anything right now.
ఇప్పుడు వరకు అయితే ఎన్నికలకు సంబంధించిన వరకు అంటే చట్టసభల్లోకి వెళ్ళాలని ఆలోచన అయితే ఇప్పుడు వరకు మీకు లేదు. చట్టసభల్లోకి వెళ్తే ఎలాగండి, భయపడరు అందరూ? అదే కోరుకుంటున్నారు కదా తెలంగాణ సమాజం. బుద్ధ సైడ్స్ మీరే మాట్లాడుతున్నారు, తెలంగాణ సమాజం అదే కోరుకుంటున్నారు. మీరు అదే అంటున్నా కదా, చట్టసభల్లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? పారిపోరు అక్కడి నుంచి. అయితే మీరు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. Well, the IQ of the assembly, wow, that will be a separate topic in itself. ఇప్పటికి ఐ మీన్ సీరియస్లీ స్పీకింగ్ ఇప్పటికైతే ఏమీ ఇది లేదు. లైక్ ఐ సెడ్, there is no smoke and there is no fire, but again we can't predict the future. యాక్చువల్లీ మీడియా పర్సన్స్ యాక్సెప్టెన్స్ అంటే ఈ మధ్య యాక్సెప్టెన్స్ ఉంటుంది మేడం. మీరు ఏదైనా టాపిక్ డిస్కస్ చేసినా అవును అనే పదం లేదు. నేను నాకైతే అనిపించింది ఏంటంటే మేడం, ఈ రాజకీయ వ్యవస్థ మీద మీకు ఏమన్నా అదొక ఇందాక వ్యవస్థల నాశనం అన్నారు కదా, అది జరిగి అందుకే ఒక ప్రతిదీ మాట్లాడిన సర్కాజంగా కొన్ని చెప్తున్నారు. అది ఇందాక ఇప్పుడు అసెంబ్లీ విషయంలో కానీ అట్లా మొత్తానికి రాజకీయ వ్యవస్థ నాశనం అయిందనే ఒక ఐడియాతో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది వాస్తవమే మేడం? లేదండి, నేను మరీ అంత ఏమంటారు, ఐఎమ్ నాట్ దాట్ సినికల్ ఆల్సో. రాజకీయ వ్యవస్థ ఉండాలి. రాజకీయ వ్యవస్థ కాదు మేడం, రాజకీయ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని మళ్ళీ చేయాలి అంటే ఇన్స్టిట్యూషనల్ స్టెబిలైజ్ చేయాలి. ఇప్పుడు ఉన్నంత వ్యవస్థ అంతా ఏదో నడుస్తుంది అనే ఒక ఖచ్చితమైన అభిప్రాయం మీకు ఉంది కదా. ఈ వ్యవస్థలను ఏదో నడుస్తున్నాయి కాబట్టి నడిపిస్తున్నాం, కానీ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ స్టెబిలైజ్ చేయాలని ఆ వ్యవస్థలను రెస్పెక్ట్ చేసి ఆ వ్యవస్థలు స్ట్రాంగ్ అయితే సెక్యూర్ ఉండే వాళ్ళే పొలిటికలీ గ్రో కావాలి. అటువంటి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు. ఆ వ్యవస్థలను వాడుకొని వీటిని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అని 22 or 21లో వస్తాయని ఛాన్స్ ఉన్నాయి. అంటే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారేమో. అంటే మీరేమన్నా పొలిటికల్గా ఇప్పుడు యాక్టివ్ అవుతారా మేడం? అంటే కరోనా ఆఫ్టర్ కరోనా ఏం లేదు. ఫర్ ఎనీథింగ్ దర్ హ్యాస్ టు బి అ ట్రిగర్. ఆ ట్రిగర్ ఇప్పుడు కనిపించడం లేదు కూడా. లెట్ దర్ బి అ ట్రిగర్ అండ్ విల్ సీ. అయితే చట్టసభలో రచన రెడ్డి గారు వాయిస్ వినబోతున్నాం తొందరలో. ఐ మీన్ లైక్ ఐ సెడ్, ఐ నెవర్ సే నెవర్. సో నేను పాలిటిక్స్ని వదిలేసిన కానీ పాలిటిక్స్ నన్ను వదిలేయదు. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, పట్టభద్ర గ్రాడ్యుయేట్స్ కోదండరామ్ గారు నుంచి ఉంటారని ఊహగానంలో యాక్చువల్లీ గ్రౌండ్ జరుగుతుందంట. మీరేమన్నా అలాంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాటి మీద మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ లేదు? కోదండరామ్ గారు చేస్తున్నారు, దాని మీద ఏమన్నా మీరేమన్నా? గుడ్ లక్. అప్పటి నుంచి కోదండరామ్ గారి మీద అదే ఒపీనియన్ ఉంది కదా? ఏం ఒపీనియన్ లేదండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ అట్ ఆల్. జస్ట్ గుడ్ లక్ అండ్ యునో ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ హిమ్. అదే మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు, అందుకని అదే ఒపీనియన్. అప్పుడు సిచ్యువేషన్ వేరే కదా. ఐ మీన్ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ సీరియస్ చేంజ్, డిఫరెన్స్ అండ్ ఆల్ దాట్, వెన్ ఆల్ ఆఫ్ ఇట్ అంటే ఒక వేస్ట్ లాగా అనిపించినప్పుడు యూ ఆఫ్ కోర్స్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. మళ్ళీ మాట్లాడారా మేడం కోదండరామ్ గారు ఈ మధ్యలో? ఎప్పుడు? దాని తర్వాత అది జరిగిన తర్వాత ప్రెస్ మీట్ మీరు పెట్టేది ఎప్పుడు మాట్లాడలేదు మేడం? అటు సైడ్ నుంచి కూడా ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే మీరు చేసిన అలిగేషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఎప్పుడు వాళ్ళు ట్రై చేయలేదు? సరే మేడం, మీరు అనుకున్నదన్నీ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.